యేసయ్య చెప్పినటువంటి భక్తి ఇది కాదు. అపోస్తలులు అనుసరించిన భక్తి ఇది కాదు. యెహోవా భక్తులు అనుసరించినటువంటి భక్తి ఇది కాదమ్మా. ఆ భక్తిని మనము అనుసరించాలి. నంబర్ 1 భక్తి అంటే దేవునిని అనుసరించాలి, అంటే దేవునిని కనపరచాలి. నిన్ను చూస్తే ఎవరు కనిపించాలి చెప్పు? నిన్ను చూడగానే నువ్వు కనిపించకూడదు, నీ ధనము కనిపించకూడదు, నీ హోదా కనిపించకూడదు, నీ పరిస్థితులు కనిపించకూడదు, నీ రూపు కనిపించకూడదు, నీ అందం కాదు కనిపించాల్సిందే. ఏం కనిపించాలో తెలుసా? యేసయ్య కనిపించాలి. నిన్ను చూస్తే అయ్యో యేసయ్య ఇలాంటి వాడా, ఇలా ఉంటాడా యేసయ్య? వీళ్ళలాగా కష్టాల్లో ఉన్నటువంటి వారిని యేసయ్య ఇలా ప్రేమించాడా? ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని దేవుడు యేసయ్య ఇలాగా ఆదరించాడా? అయ్యో ఇలా ఆకలి కొన్ని వారి ఆకలిని గుర్తెరిగాడా? యేసయ్య రాళ్ళు వేయలేదా? రాళ్ళు వేయటం ఆపాడా? ఇదా భక్తి. వీళ్ళరా భక్తి జీవితము ఎలా ఉండాలనంటే యేసయ్యను అనుసరించేదిలా, అంటే యేసయ్యను కనపరచేదిలాగా ఉండాలి. ఇన్నేళ్ల జీవితంలో, భక్తి జీవితంలో ఎంతమందిని నువ్వు ఇన్స్పైర్ చేశావు? ఎంతమందిని ప్రభావితం చేశావు? ఎంతమంది నిన్ను బట్టి మందిరానికి వచ్చారు? నిన్ను బట్టి మందిరానికి ఆగిపోయినటువంటి వారు ఎక్కువ ఉన్నారా? నిన్ను బట్టి మందిరానికి వచ్చేవారు వీళ్ళరా ఉన్నారా? ఆగిపోయేవారు ఉన్నారా? మందిరానికి వచ్చేవారు ఉన్నారా? నీ భక్తి జీవితంలో ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజంగా నేను భక్తిని అనుసరిస్తున్నానా? నా భక్తి ఒక్కరికైనా ఉపయోగకరంగా ఉందా? ఈరోజు ఆలయానికి వస్తూ అమ్మాయి రా మన ఇద్దరం కలిసి మందిరానికి పోదాం అని చెప్పి నీ స్నేహితులకు ఎవరికైనా ఫోన్ చేసావు నువ్వు? రజనక్క గారు దేవుడిని దీవించగా ఎవరికి చేసావు? రజనక్క చేస్తుంది. ఇంకా ఎవరైనా ఫోన్ చేశారమ్మా? సహోదరుడు చిన్ని. ఎంతమందికి చేసావయ్యా? 1 ముగ్గురికి చేశాడు. పాకల్లో బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది, ఆడికి పోదామని ఎంతమందికి చెప్పారు? నవ్వకండి. పాకల బీచ్ జరుగుతుంది, ఆడకి పోదాం మనం అని ఎంతమందితో అన్నారు? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దౌడుకున్నారట. అందరు దౌడుకుంటుంటారు. తిరునాళ్ళు జరుగుతుందంటే ఎంతమంది ఎవరబ్బా జరుగుతుందంటే, డ్యాన్సులు జరుగుతున్నాయంటే ఎంతమంది చెప్పుకున్నారు? ఇది అన్నమాట. భక్తి ఎప్పుడు బయటపడుతుందంటే ఇలాంటి సమయాలలో భక్తి బయటపడుతుంది. సమరే స్త్రీని అందరూ వ్యభిచార స్త్రీ, పాపం చేసిన స్త్రీ, ఈమె చెడ్డ స్త్రీ అని చెప్పి ఆమె గురించి ఎంతమంది చెప్పుకొని ఉంటారో కానీ ఆ మహాతల్లి యొక్క భక్తి ఎంత గొప్పదో తెలుసా? ఊరిని తీసుకొచ్చి యేసయ్యను పరిచయం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్నేళ్ల నీ జీవితంలో నీ భక్తి ఇంతేనా? ఒక్కరిని కూడా నడిపించవా? ఇక చచ్చేదాకా ఇదే బ్రతుక? ఇక చనిపోయేంత వరకు ఇలాంటి భక్తేనా మనం కొనసాగించేది? ఇక మార్పు లేదా? ఇక ఆడికి సంఘము అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆయన ఒకడు పోరాడాలి. ఎవరు ఆయన? అవన్నీ తెలుసు. ఆయన పోయి పిలవాల. ఇన్నేళ్లలో, ఇన్ని రోజులలో ఒక సేవకుడు బండి వేసుకొని ఇల్లు తిరుగుతుంటే వారాల్లో తిరిగినట్టు అని నవ్వుకున్నవే కానీ ఒక్క రోజైనా నువ్వు ఉండన్నా నేను పోయి చెప్తా ఈరోజు, అన్నా ఇక మీద నువ్వు మా లైన్లోకి రాబాకన్నా, ఎందుకంటే ఫస్ట్ నిన్ను నేను చూశాను కాబట్టి
సమరయ స్త్రీ ఊరంతా చెప్పింది, కానీ నాకు అంత ఓపిక లేదు. కానీ మా లైన్ వరకు నేను చెప్పుకుంటా. మా మా ఫ్రెండ్స్ వరకు నేను చెప్పుకుంటాను. నువ్వు వెళ్ళానా? మా మా ఇంటి పక్కన వాళ్ళకి నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. ఒక్కొక్క ఇంటికి వెళ్తే పాపం వాళ్ళ తలుపు వేసుంటే పోయి కానికి ఆకేస్తుంటే ఆ ఎక్క చూస్తుంది. నేను లోపలికి పోయి బయటకు వచ్చేటప్పుడు చెప్తా, వాళ్ళు పడిపోయారు, ఎవరు లేరు. భక్తి జీవితం ఇదే. ఇలాంటి భక్తిని మనం కలిగి ఉంది. నిజంగా దేవుణ్ణి మనం అనుసరిస్తున్నామా? ఏది సువార్త పట్ల భారం నీకుందా? యేసయ్య చేసినటువంటి పరిచర్య ఏంటిది? యేసయ్య చూపించినటువంటి ప్రేమ ఏంటిది? యేసయ్య చూపించినటువంటి భక్తి ఏంటిది? ప్రేమ ఉందా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇది ఒక భక్తి కాదా? ఎప్పుడైనా ప్రేమించామా మనము? ఎప్పుడైనా ప్రేమించామా మనము ఇతరులు అడగకుండా? యేసయ్య ప్రియులారా ఆశపడతా ఉంటే జక్కయ్య ఆయన మనసులో కోరిక తీవ్రతను అర్థం చేసుకొని, జక్కయ్య నువ్వు దిగిరా, నువ్వు ఆ నుండి కాదు, నేను మీ ఇంటికి వస్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకునేటువంటి మనసు ఉండాలమ్మా భక్తి జీవితంలో. ఊరికే నేను పాటలు వింటాను, సెల్లులో వాక్యం వింటాను, బైబిల్ ఇంటికాడ చదువుకుంటాను, ఇంట్లో మోకలు వెళ్తాను, ఇది కాదు భక్తి జీవితం. భక్తిలో చాలా ఉన్నాయి. నువ్వు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి భక్తి జీవితంలో. దేవుని అనుసరించడం అలా అనుసరించాలి. ఒకరు వచ్చి అడగబడలేదు నిన్ను, ఒకరు వచ్చి నిన్ను అడగబడలే, నాకు ఆకలి అవుతుందమ్మా అని చెప్పి ఆ స్వరూపము చూడగానే నీకు అర్థమైపోవాలి. అన్నం టైం అవ్వగానే అన్నం తిన్నావా? ఒకవేళ టైం తప్పించి వచ్చినప్పుడు నీ స్నేహితుడు ముఖం చూసి చెప్పాలా, నువ్వు అన్నం తిన్నట్లేవురా. భక్తి జీవితం అంటే అది. యేసయ్య చూపించినటువంటి భక్తి ప్రేమ ఏంటిదంటే మన భక్తి కాదమ్మా. మనం చేసేది ప్రార్థన అంటాం, వాక్యం అంటాం, చర్చికి బైబిల్ పట్టుకొని పోతాం, పక్కలను కూడా పట్టించుకోకుండా. ఇది భక్తి కాదు. ఈ దినం నుండి అలాంటి భక్తి ఉంటే ఆపేసేయండి. ఈ దినం నుండి భక్తి అంటే ఏందో తెలుసా? నీ మాటలు మార్చుకోవాలి. నా భక్తి జీవితంలో నేను ఇంతవరకు ఒక బూత తిట్టలేదు, నా భక్తి జీవితంలో ఇంతవరకు ఎవరిని నేను తప్పుగా అనుసరించలేదు. పాపం అన్న ప్రార్థన చేస్తుంటే ఏలి యాజకుడు అన్నాడు, ఏమేముందంట? ఎంత ఘోరమో చూడండి. మనిషి మనసు ఎలాంటిదో తెలుసా? కళ్ళు కొట్టి కడు ఉంటే కళ్ళు తాగాడని అనుకోవటం సామెత ఒకటి ఉంది. కళ్ళు కొట్టు దగ్గర ఉంటే కళ్ళు తాగాడని అనుకుంటారట. వాడు ఏ స్థితిలో ఉన్నాడో, పడ్డాడా నిలబడ్డాడా ఎందుకున్నాడో అది కాదు, అక్కడ కనిపించాడు. మనిషి మనసు ఎంత అపవిత్రమైందో తెలుసా? దాని నిండా చెత్త ఉంటుంది మనసు నిండుగా. ఒక మనిషిని అర్థం చేసుకోలేదు, యేసయ్య అర్థం చేసుకున్నాడు. నిజంగానే పాపం ఆ స్త్రీ తప్పు చేసింది, వ్యభిచారం చేసింది, తప్పు, క్షమించరాని తప్పు. కానీ యేసయ్య అర్థం చేసుకున్నాడు. అమ్మా, నేను ఎంత అర్థం చేసుకున్నా కూడా ఇది మరలా చేయకూడదు, ఇలాంటి తప్పు. ఈసారికి నిన్ను క్షమిస్తున్నా, నిన్ను కాపాడుతున్నా, ఇక మీదట నువ్వు ఇలాంటి తప్పు చేయొద్దమ్మా. మారు మనసు కలుగజేసి పంపించాడు. మనమైతే మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఏది? రాయేసి కొట్టి చంపాల మనం, వాడు సావాల, వాడికి రక్తం కారాలి, వాడికి గాయాలు కలగాల. అలాంటి భక్తి కాదమ్మా. దేవుని అనుసరించడం అంటే కఠోర శ్రమ. నేను యేసయ్యను నమ్ముకుంటున్నాను అని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మందిరానికి వస్తే నీది భక్తి కాదు. ఈ దినం నోట్ చేసుకో, అది భక్తి కానే కాదు. ఇలాంటి భక్తి నాకు వద్దు. మందిరానికి వస్తూ ఒక రోజు మందిరాన్ని కూడా చెమ్మటానికి నీకు మనసు లేదంటే నీది భక్త్యా?
అరే 10 మంది కడుపు నింపడానికి మందిరంలో భోజనాలు చేయాలమ్మా రా అని చెప్పి నేను బ్రతిమలాడాలా? ఇదని భక్తి. ఎంతమంది తల్లులు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే వెతుక్కుంటూ వచ్చి చిన్న పిల్లలు కూర్చున్నట్టు కూర్చున్నారు. నేను భోజనాలు చేసేటప్పుడు ఎంతమంది వచ్చారు? మా చేతులు ఎత్తండి. సుశీలమ్మ గారు, వెంకటసుబ్బమ్మ గారు, కృపమ్మ గారు. భక్తి వాళ్ళకి ఎవరు నేర్పించారమ్మా? ఇలాంటి భక్తి మనిషి చెప్తే కాదు. ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని అడగటం కాదు. క్రైస్తవ జీవితం ఏంటంటే అడగకపోయినా అర్థం చేసుకునేటువంటి మనస్సు. వీళ్ళగా నేను భోజనం గురించి అని చెప్పట్లేదు, అర్థం చేసుకునేటువంటి మనసును భక్తి చెప్తూ ఉన్నా. భక్తి అంటే అది నిజమైన భక్తి. ఒకవేళ నాకు భక్తి ఉందిలే అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే వద్దు, ఈ రోజు నుండి అనుకో బాబు. ఎందుకంటే చాలా ప్రమాదము. నాకు భక్తి ఉందిలే అని అనుకుంటే చాలా ప్రమాదం ప్రియులారా. ఇంకా రెండవది మనం గమనించినప్పుడు అసలు భక్తి అంటే ఏంటిదంటే పరిశుద్ధ జీవితం కొనసాగించడం. భక్తి అంటే పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి. నీ పాటికి నువ్వు ఆ కుక్కలు వేసుకుంటా, నీ పాటికి నువ్వు మందిరానికి రాకుండా, ఇంకా నేను నా నోటితో చెప్పలేను. ఇద్దరికి ఉండాలా సిగ్గు, ఒకరికి చెప్పే వాళ్ళకన్నా ఉండాలా. రెండోది అమ్మా, ఇప్పుడు నేను చెప్పేవాడిని సిగ్గుపడుతున్నా అంటే ఇప్పుడు ఎవరికి సిగ్గు లేదండి. పిల్లారా, నీకు పాస్టర్ గారు చెప్పాలా, బైబిల్ చెప్పాలా, ఎవరు చెప్పాలి నీకు? నీ సీనియారిటీ ఎంత, నీ వయసు ఎంత, నీ జ్ఞానం ఎంత, ఎవరి కాలంలో నేర్చుకున్నటువంటి జ్ఞానం ఎంత నీ చేతిలో? ఇదిగో మహా అద్భుతమైన పరికరం నీ చేతిలో ఉంది. దీని ద్వారా ఎంత జ్ఞానాన్ని సంపాదించి ఉంటావు నువ్వు. ఇక్కడ కూర్చొనే పాటలో ఏం జరుగుతుందో చూస్తున్నావు. ఇక్కడ కూర్చొనే ఏడాది ఏ స్టేజీలో ఏడ రికార్డింగ్ డాన్స్లో తెలుస్తుంది. ఏడ కూర్చొనే సెల్లో కూర్చొనే బాణా బాబాయ్ బిర్యానీ కాడికి పోయేసి తెప్పగలుగుతున్నావు. ఇంత జ్ఞానాన్ని సంపాదించినటువంటి నీవు భక్తి అనేటువంటి జ్ఞానాన్ని నేర్చుకోలేకపోవడం ఎంత దౌర్భాగ్యమో చూడండి. పిల్లరా, భక్తి జీవితంలో పరిశుద్ధతను కొనసాగించాలి. నిజంగా చెప్పండి, నాకు భక్తి ఉందన్న వాళ్ళు ఒక్కరు చెయ్యకండమ్మా, నేను చూస్తాను. భక్తి నాకు ఉంది అన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు చెయ్యకపోతే నేను చూడాలి. ప్రస్తుత సందర్భంలో అయితే పరిశుద్ధ జీవితాన్ని కాదు, వీళ్ళందరూ భక్తి పరులు కాదు అని నేను అన్నాను అనుకో, అందుకే కదయ్యా వాళ్ళు ఎత్తల అంతే. వీళ్ళరా, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి. పరిశుద్ధ జీవితం అంటే అమ్మా, ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, ఈ రోజు నుండి నేను ఒక చెడ్డ మాట మాట్లాడను. చేతులు ఎత్తండి, ఒక నిమిషం నేను చూస్తాను. తీర్మానం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఈ రోజు నుండి ఒక బూతు తిట్టాను. ఆశ్రమ్మ, ఇంకా అమృత, ఈరోజు వాక్యం లేదు, చెయ్యి ఎత్తే ప్రోగ్రాం ఒక్కటే ఉంది ఇక్కడ. మీకు వాక్యం చెప్పి 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 అయ్యా ఇక నువ్వు తెరసా ఆంతనే ఎత్తైతే చెయ్యి పైకి ఎత్తు. అయ్యా నాదే నువ్వు కూడా తెరసా. చెడతా ప్రియులరా, తగదు. క్రైస్తవులకు ఇది తగదు, క్రైస్తవులకు ఇది తగదమ్మా. యేసయ్య నోట బూతులు ఎప్పుడు రాలా. యేసయ్య భక్తి జీవితంలో ఆ భక్తి జీవితం దగ్గర నుండి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పదాలు వాడలా. ఈ దినాన ప్రభు సహాయం చేయి. మీ అందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు, ఎందుకంటే నిజం ఒప్పుకున్నారు.
నిజం ఒప్పుకున్నారు, మాకు బూతులు, మాకు అదే ఆహారం, అది లేదే మేము బతకలేమని మీరు ఒప్పుకున్నారు. అలా ఉండకూడదమ్మా. క్రైస్తవ జీవితము అలాగని ఉండకూడదు. నంబర్ 3, మొదటిది ఏంటి భక్తి అంటే? మొదటిది దేవుని అనుసరించడం, 2 పరిశుద్ధ జీవితం కొనసాగించడం, 3వది కష్టకాలంలో దేవుని పక్షాన నిలవడం, కష్టాల్లో కూడా దేవుని అనుసరించడం భక్తి అంటే. కష్టాలలో ఇస్కరియోతుకి చిన్న కష్టం వచ్చింది. ఏం కష్టం చెప్పండి? పాపం జేబు నిండా డబ్బులు లేవు. జేబు నిండా డబ్బులు లేకపోయేసరికి ఆ కష్టాన్ని తట్టుకోలేక చివరికి ఏసై నమ్ముకోవటానికి సిద్ధపడ్డాడు. అంటే డబ్బులు ఎక్కడన్నా రాని, ఆయన ఇప్పుడు వేరే పని చేస్తే చేయటం తెలియదు, డబ్బులు వచ్చే మార్గం తెలియదు, సులభంగా వచ్చే మార్గం కావాలి. ఇక సులభంగా ఉంది ఏంది? 24 గంటలు ఈయన అనుసరించాలి. ఈయన కానీ అమ్మేస్తే ఇక నా పాటికి నేను సంతోషంగా ఉండొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. డబ్బుల కోసం ఇలాంటి నీచమైనటువంటి పనులు చేయటం అది భక్తి కాదు. కష్టంలో నిలబడాలి. లూదియా ఏం చేసింది? సంఘమంతా కష్టంలో ఉంటే, అయ్యా మీరు సంఘంలో కూర్చోటానికి ఇబ్బంది అయితే రండి, మా ఇంటికి రండి, మా ఇల్లు నీకు ఆశ్రయంగా ఇస్తాను. పౌలు గారు జైల్లో, భక్తులందరూ జైలుకు పోతే బయటికి రాగానే గుర్తొచ్చింది ఎవరో తెలుసా? లూదియా తల్లి గుర్తొచ్చింది. ఆ ఇంటికి పోదాం. కష్టాల్లో నిలబడుతుంది ఆ తల్లి, కష్టాలలో ఆడిస్తుంది ఆ తల్లి. కష్టాలు ఎదుగో తమ కష్టాలు చెప్పుకుంటే, మేము ఇప్పుడే జైలుకు పోవచ్చామా అమ్మా, ఇప్పుడే మేము కష్టాల్లో ఉన్నామమ్మా, మేము అప్పుల్లో ఉన్నామమ్మా అంటే నవ్వుకునేటువంటి ఆమె కాదు. ఆమె ఏమంటదంటే, రాయ్యా నా కుటుంబం నిన్ను ఆదరిస్తుంది. ఎంతమందిని ఆదరించావమ్మా? ఇంత తప్పు దొరికితే, లేకపోతే ఇంత చిన్న మాట దొరికితే అది తప్ప ఒప్ప ఏం పనిలే, ఊరంతా అలుముకొని పోక. వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి పోతా, అమ్మా ఈరోజు ఏమేమి పాయింట్లు చెప్పాడు పాస్టర్ గారు? భక్తి అంటే దేవుని పక్షాన్ని నిలవటం, దేవునితో కలిసి నడవడం, 2వది దేవుని అనుసరించడం, 1, 2వది పరిశుద్ధ జీవితం కొనసాగించడం, 3వది కష్టకాలంలో కూడా దేవుని అనుసరించడం నేర్చుకోవాలి, నిలబడాలి, కష్టాల్లో ఉన్నటువంటిని లేపాలి. వీళ్ళారా ఇలా చెప్పుకుంటూ పోతే భక్తి జీవితం బైబిల్ గ్రంథంలో చాలా మంది అనుసరించారు. ఇలాంటి భక్తి మనకు కావాలమ్మా. అసలు నేను భక్తి జీవితం అనుసరించను, నేను ఇంతే అని అనుకుంటున్నట్టయితే అలాంటి వారికి బైబిల్ గ్రంథం ఒక ఘాటైనటువంటి మాట ఒకటి చెబుతుంది. ఏంటిది ఆ మాట? చూడండి, సామెతల గ్రంథము  తీశారమ్మా. భక్తిహీనుల దీపము, చదవమ్మా రెఫరెన్స్. ఈ మధ్య ఎందుకులే చెప్పాలి, సామెతల గ్రంథంలో ఒక వాక్యం రాయబడి ఉంది, భక్తిహీనుల దీపము ఆరిపోతుందంటమ్మా. నేను ఇలానే కొనసాగుతాను, నేను మార్చుకొని నా పద్ధతిని, నేను ఇలానే ఉంటాను, నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఏమైనా అయిపో, నా భక్తిహీనత ఇలాగే ఉంటది, నా భక్తి ఇలానే ఉంటది అని అనుకుంటే జాగ్రత్త. వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నీ దీపం మధ్యలో ఆగిపోతుంది. ఎప్పుడు మధ్యలో అంటే, నీ పక్కన అగ్గిపెట్టి ఉండదు, నీ పక్కన కొవ్వొత్తి ఉండదు, నీ పక్కన ఎలిగించే వాళ్ళు ఉండరు, ఎలిగించే నీకు ఓపిక ఉండదు. కారు చీకట్లో ఏమీ దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఇక నీకు దిక్కు లేదు, ఏడిపే కన్నీరే, ఇంక లేదు, నాశనమే అనుకునేటువంటి సమయాలలో
అప్పుడు దీపం ఆరిపోతుందమ్మా. అప్పుడు ఆరిపోతుంది నీ దీపం. అవసరమా? నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరింపబడతారట. దేవుని తృణీకరిస్తే, దేవుని తృణీకరించడం అంటే ఏదో తెలుసా? భక్తిని తృణీకరించడం. వీళ్ళరా భక్తిహీనత ఎంత ప్రమాదకరమో చూడండి. అన్ని బాగున్నాయని అనుకుంటున్నావా? నాకేమీ డోకా లేదులే, దేవునికి అవసరం లేదని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నాకు భక్తి అవసరం లేదు అనుకుంటున్నావా? అలాగే ఉండు. ఒక దినం ఉంది, కారు చీకటి, అప్పుడప్పుడు మీకు ట్రయల్స్ వేసి ఉంటాడు. పూర్తి సినిమా వేయకుండానే ట్రయల్ అని ముందోడు వేస్తారు ఇంత బిట్టు. అవి ఆల్రెడీ చూసి ఉంటాం జీవితంలో. ఈసారి సినిమా కానీ వేసాడు అనుకో ఆయన ట్రైల్ పోయి, భక్తిహీనులు, బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయాలలో అనుకుంటారంట. భక్తి చేసే వాళ్ళని చూస్తే ఏం భక్తిరా రారా, నేను చూడు హాయిగా ఉన్నా కూడా నాకేమన్నా అయిందంటరా. చూసా ఉంది మిత్రమా, ఒక రోజు ఉంది రోడ్లో పచ్చడి వేసి, దోసకాయ పచ్చడి చేసిందమ్మా, అట్లా ఒక రోజు ఉంటది. ప్రసంగి చెప్తాడు, దుర్దినములు రాకముందే, ఏం లేకముందే అది అదే ఆ రోజు యేసయ్య ఉగ్రతరోడు శ్రమలాడు పిల్లరా, యేసయ్య ఉగ్రత రోజు అది పెద్ద సినిమా. దానికి ముందు చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్న బీచ్ ఫెస్టివల్స్ ఉంటాయి, ఇంతంత బీచ్ ఫెస్టివల్స్. అవి చూసి ఇప్పుడే మనం మార్పు చెందాలి. మార్పు చెందలేదనుకో పశ్చాత్తాపడే రోజు ఒకటి వస్తుంది. పశ్చాత్తాపంతో కుమిలిపోయి బోర్గా కొట్టుకునేటువంటి రోజు ఒకటి వస్తుంది. దావీదు భక్తి జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న బీచ్ ఫెస్టివల్స్ వచ్చాయి. ఆకలి బీచ్ ఫెస్టివల్స్ వచ్చి లెక్క వచ్చినాయి. సంబరపడిపోయాడు. ఆ తర్వాత పెద్దది వచ్చింది, గిల 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 కొట్టుకున్నాడు అయ్యాక. అప్పుడు ఏం చేశాడు? పిచ్చి పట్టినోడ్లాగా బూడిద పూసుకొని మోకాళ్ళతోటి ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ భక్తి జీవితాన్ని ఇప్పుడు కనపరుచుకోవాల్సిన సమయం ఇది. నీ భక్తి జీవితాన్ని కొనసాగించాల్సింది. నిన్ను చూసి 10 మంది ఆగిపోతున్నారు భక్తిలో. నిన్ను చూసి, నీ భక్తి చూసి, నీ భయంకరమైన భక్తి చూసి 10 మంది ఆగిపోతున్నారు. ఇది నీకు మంచిది కాదు, ఆ 10 మందికి మంచిది కాదు. సమరయ స్త్రీ భక్తిని చూసి ఊరు ఊరు మార్పు చెందింది. నీ భక్తి చూస్తే మీ ఇంట్లో నీ తగాదు పడ్డప్పుడు అంటాం చూసారా, నీ మాట నీ ఇంట్లో కుప్ప కూడా ఉందంట. అలా ఉండకూడదు అమ్మా, అలా ఉండకూడదు. నీ భక్తి చూస్తే కరుణ కలగాలి, నీ భక్తి చూస్తే మార్పు కలగాలి. నీ 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 భక్తి చూస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. దేవునికి మహిమ కలుగుని కాక. ఇలాంటి భక్తి మనము చేయాలి. అందుకే భక్తుల జీవితాల్లో మనం పరిశీలించాలి ఎప్పుడు కూడా. దావీదు గారి భక్తి, ఇందాక మనం మూలవాక్యం చదువుకున్నాం, మూలవాక్యం దగ్గరకు వద్దాం ఇప్పుడు. చదవండమ్మా, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం. భక్తిహీనుడనై నేను నా దేవుని
విడచిన వాడను కాదు. దావీదు భక్తి ఎట్లా చేశాడో తెలుసా? ఆయన జీవితంలో అనేక సార్లు భక్తిహీనత వచ్చింది. ఎన్నిసార్లు వచ్చిందమ్మా దావీదు జీవితంలో? చెప్పాలా? అనేక సార్లు దావీదు జీవితంలో భక్తిహీనత వచ్చింది. చెప్పండి. దావీదు జీవితంలో రాదు. దావీదు జీవితంలో భక్తిహీనత అనేక సార్లు వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశాడంట ఆయనమ్మా? ఇప్పుడు చదువు. ఎప్పుడైతే భక్తిహీనత అనేక సార్లు వచ్చిందో, నా దేవుడు నేను విడచిన వాడను కాను. దేవుడికి మహిమ కలుగును గాక. అబద్ధం కదండి. దావీదు భక్తి ఎంత భక్తో చూడండి, ఎంత మంచి భక్తో చూడండి. నేను ఎన్ని భక్తిహీనతలన్నా రాని ఏం చేస్తానంటే ఆయనను మాత్రం విడిచిపెట్టను. నీ భక్తి అమ్మా ఎంత విలువైందో తెలుసా? నీ భక్తి నిన్ను దగ్గరగా చేస్తుంది దేవునికి. నువ్వు భక్తి కలిగి ఉండు చాలు. నీ భక్తి నువ్వు కాపాడుకో. ఈ కాటికి మనం ఏం చేస్తామంటే ఎదుటోడు భక్తిలోకి ఏలు పెడతాం. అమ్మా నేను నా యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను కూడా ఇంతే. ఏమని ఎవరైనా చర్చికి రాకుండా ఉంటావా? వాళ్ళు రాలేదు కాదు, వాళ్ళు నన్ను ఎందుకు అడగవు, నువ్వు నన్నే అంటావు అంటే రానవాళ్ళ భక్తిలో పోయి ఏడు పెడతావు. వచ్చినండి నా పుట్టలో ఏళ్ళు పెడితే నేను పుట్టనా? ఇదే భక్తి మార్చేసుకున్నా. దావీదు గారు అదే అంటున్నాడు, అయ్యో అనేక సార్లు భక్తిహీనత నా జీవితంలో వస్తే నేను మాత్రం దేవుని మాత్రం వదలలేదయ్యా. నీ వదలను ఇక మీదట ఇప్పటిదాకా వదలలేదు. మనం వదలాలంటే అమ్మా మన భక్తి మనం వదలాలంటే ఎంతసేపు అమ్మా? జ్వరం వచ్చింది అనుకో, రవి అన్నట్టు ఈరోజు నాకు జ్వరం వచ్చింది, ఏసై లేడు, ఇక నా జీవితంలో ఏసయ్యా లేడు. ఓ 10 రూపాయలు ఉప్పు బయట పడితే చాలు, అబ్బాయి ఏసై లేడబ్బా. చిన్న కష్టం వస్తే అబ్బా లేడు. దావీదును చూసి మనము నేర్చుకోవాల్సిన పాఠ ఏంటిదే? నా భక్తిహీనతను బట్టి నేను దేవుణ్ణి వదిలిపెట్టను. నేను ఎదుటో భక్తితో నీకేం పని? ఏం భక్తి? నువ్వు అన్నాని కోసం వచ్చావనగానే నువ్వు అయిపోయి ఉంటే నీదేం భక్తి, ఆ తల్లిదేం భక్తి? మీరిద్దరు భక్తులు అసలుకే. ఏమా అన్నా నువ్వు నీది భక్తి కాదు అనిపించుకున్న ఆమె భక్తి కాదు, ఆగిపోయినావా భక్తి కాదు, ఇద్దరిది భక్తి కాదు. నిలబడు కష్టాలలో. సంఘం కష్టాల్లో యెరూషలేము సంఘం అమ్మా అపురూపమైన సంఘము, గొప్ప సంఘము, గొప్ప గొప్ప వాళ్ళను చూసినటువంటి సంఘం. అలాంటి సంఘానికి కష్టం వస్తే అందరూ పరారైపోయారు. అపోస్తలులు అందరూ కూడా. ఒకడొచ్చాడు. ఎందుకు పౌలు గారు బ్రతికితే క్రీస్తు కొరకే, చావు అయితే నాకు మేలు అని చెప్పి ఎందుకు అన్నాడో తెలుసా? పరారైపోతున్నారు సత్యాస్త్రం ఏమని చెప్పి. ఇదంటారా మీ భక్తి? చంపితే చచ్చిపోతారని భయపడి మీరు పారిపోతారా? నిలబడదాం యేసయ్య కోరుకో. రండే బయటికే. బర్నబా దేశంపై రే ఎవరో తెలుసా? మనలాంటి భక్తి కాదు వచ్చినోడు పౌలు. నికార్సైనోడు, ఏం గట్టిగా నిలబడతాడు అని చెప్పి యేసు క్రీస్తు శిష్యులకు తీసుకుపోయి పరిచయం చేశాడు బర్నబా.
బర్నబా భక్తి ఏం భక్తి అమ్మా, దేవునికి మహిమ కలిగిన గాక. పౌలు దేశంపై పరిచయం చేస్తా ఉన్నాడు. ఎంత ఇట్లాంటి భక్తులన్నీ చూసి మనం నేర్చుకోవాలి. భక్తి అంటే నిలబడాలి, దేవుని కొరకు పరిచయం చేయాలి. అన్ని బాగుంటే నువ్వు వస్తావా? బాగు చేయటానికి రా. అన్ని సంఘంలో అన్నీ ఉంటే కాదు, అన్నీ ఉంటే కాదు. కొంతమంది మా ఊర్లో మా చర్చి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి, మంచి చర్చి, పూర్వకాలం చర్చి. అప్పటి నుండి ఇప్పటిదాకా అక్కడే నిలబడి ఉన్నాం. మా చర్చిలో ఒక కీబోర్డ్ లేదు, మా చర్చిలో ఒక ప్యాడ్ లేదు, మా చర్చిలో పెద్ద సింగర్లు లేరు. మా నాయన వాళ్ళు తీసుకుపోయారు, చిన్నప్పుడు ఇట్లా ఏలు పట్టి తీసుకుపోయారు చర్చికి. షెడ్యూల్ వేసుకొని పోయిన వాడికే. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు వచ్చారు. ఎప్పుడన్నా ఊరికి వెళ్తే చిన్న పిల్లలలాగా పోయి ఆ చర్చిలో కింద కూర్చుంటే మనసు అంతా తేలిపోతుంది. నా పూర్వీకులు కట్టించిన చర్చి, మా అమ్మోళ్ళు పోయిన చర్చి, మా అమ్మోళ్ళు నిలబెట్టిన చర్చి అని చెప్పి ఆడ పోయి హాయిగా కూర్చుంటాం. ఇది భక్తి, నమ్మకమైన భక్తి. ఇప్పుడు కాలంలో ఈ లేవమ్మా. ఆడకి ప్యాడ్ ఉంటే ఆడకు పోవాలి మనం, అరగంట సేపు ఎగిరి రావాలి ఆడ. ఇదే భక్తి. ఏ నేర్పిస్తావు నీ బిడ్డలకి? ఇలాంటి భక్తి నేర్పిస్తావు నువ్వు? నమ్మకం ఉండాలమ్మా, నమ్మకంగా దేవునికి. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు. మరి నీకెందుకు వస్తే నువ్వు ఎదురు చూస్తావు? నువ్వు ఈ ఎల్లకాలం ఇట్లా బతకాల్సిందేక. వద్దు మనకు అలాంటి జీవితం. నమ్మకంగా ఉండాలా. ఆయన చూస్తా ఉంటాడు, ఎవడు నమ్మకమైన వాడు. ఏ పిల్ల నమ్మకంగా ఉంది, ఏ అమ్మ నమ్మకంగా ఉంది, ఆయన ఆ నుండి చూస్తాడు. నమ్మకమైనటువంటి వానికి దీవెన మెండుగా వస్తాయి. భక్తి జీవితం అంటే ఇలా ఉండాలమ్మా, నమ్మకంగా. భక్తి జీవితం అంటే ఇలా యథార్థంగా ఉండాలి. ఇప్పుడు అమ్మా, మా మా సినమ్మ వల్ల, అదే నా చెల్లి అవుతుందిలే, ఆమె చెప్పకుండా పోయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే తప్ప కదమ్మా? తప్పే కదా. సరే, 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంది. అప్పుడు మేము ధూమ్ అన్నవాళ్ళు. ఇప్పుడు మా సినిమా కాడికి పోకుండా ఉన్నామా మేము? అమ్మా పోకుండా ఉంటామా? ఇంత దీనేసి వస్తాను అరగిపోయి, ఇంత దీని అప్పమ్మ పని అని బాగా. అంటే నీ ఇంట్లో గొప్పేమో కప్పెట్టుకుంటావు, మందిరంలో మాత్రం ఏం జరగకూడదు. ఆ చర్చికి నేను రాను. అది మంచి చర్చిగా. నువ్వు మంచివాడు అసలు, నువ్వు మంచిదని నువ్వా? ఇదే దేవుని మందిరంలో నువ్వు చూసేది. నీ ఇంట్లో గబ్బేమో గప్పెట్టుకునేది, ఆ చర్చి గబ్బేమో అంతా చెప్పుకునేది. ఇది తాగదు, ఇది భక్తి కాదు. నువ్వు భక్తి అనుకుంటే ఈరోజు ఆపేసాయి. ఇది భక్తి కాదమ్మా. ఇలాంటి భక్తి మనకు వద్దు. ఆదరించాలి. చిన్న తప్పురా, అది ఎప్పుడు ఉండదురా. గద్దిద్దాంరా, సరిచేద్దాంరా, సరిపెట్టుకుందారా. మన ఇంట్లో జరిగింది కదరా, దాన్ని సరిదిద్దుకుందాంరా. సరిదిద్దు. దేవుడు ఒకరిని పంపాడు, ఆయనకి మనం సపోర్ట్ చేద్దాం. రా, ఏంది ఆయన ఒక్కరేదిరా కష్టపడేది. భక్తి జీవితం అమ్మా. ఇలాంటి భక్తి ఉంటే, ఇలాంటి నమ్మకత్వం ఉంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏందో తెలుసా? ప్రతిఫలం, చేసిన దానికి వచ్చేటువంటి క్రియ. ఆశీర్వాదాలు ఊరికే రావు. ఇలాగా దావీదు గారు అంటారు, ఏది జరిగినా కూడా సరే, నా దేవుణ్ణి నేను, నా భక్తిహీనతను బట్టి నా దేవుణ్ణి నేను విడిచిపెట్టి వాడని కాదు.
యేసయ్య కాడికి వస్తే నీకు కష్టాలు వస్తున్నాయా? పౌలుని జ్ఞాపకం చేసుకో. ఏది వచ్చినా ప్రభు కొరకు నిలబడతా. ఒకవేళ చనిపోతానా, యేసయ్య కాడికి వెళ్తా. ఉంటానా, ప్రభు కొరకు జీవిస్తా. ఒకరితో నాకు అవసరం లేదు. ఒకరితోటి నీ విషయం తెలుసా, చాలా సార్లు నేను అనుకున్నాను, అంటే ఎక్కువ మంది చి ఈ పాస్టర్లు ఏందిరా ఇట్లా ఉన్నారు చి అని అనుకున్నా చాలా సందర్భాలు. ఇప్పుడు నేను ఏమనుకోవాలి? నేను కూడా సేవ ఆపేయను. పాస్టర్లు అందరూ చాలామంది చూసిన వాళ్ళందరూ ఇట్నే ఉన్నారు, చి ఏందిరా మనం కూడా పాస్టర్ అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతుంది నాకు అని చెప్పి వదిలేయాలనా? ప్రభు కొరకు నిలబడటం నేర్చుకున్నా. ఎవడు ఎటుపోతే నాకేంటి, నా ద్వారా ప్రభు మహిమపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిలబడిన చోట యేసయ్య మహిమపరచబడాలి. ఒకరితో నాకు అవసరం లే. కట్టే కాలి పక్కన కాగితం ఉంటే తగలబడిపోవాలా? కాల్దాం, మనందరం కాల్దాం. బగబగలా ఉండాలి. నీ భక్తి చూసి 10 మంది భక్తిగా మారాలి. నిన్ను చూసి 10 మంది పాపాన్ని వదిలిపెట్టాలి. నిన్ను చూసి 10 మంది నీ మాట మార్చుకోవాలి. అంతేగాని పాదం నేను కూడా వస్తాను మీతో, అది మంచిది కాదు. అది ఇట్లాంటి నమ్మకంగా లేకపోతే దీవెనలు మెండుగా రావమ్మా. అందుకే నిలబడు, నిన్ను ఒక స్తంభంగా తయారు చేస్తాడు. నిలబడు, నీ దీవెన నీ ప్రతిఫలం నీకు రావాల్సింది వడ్డీతో కూడా చెల్లించేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా యథార్థతను బట్టి నన్ను ఉద్ధరించువాడు నువ్వయ్యా. దావీదు ఈ భక్తి చూడండి, ఎంత గొప్ప భక్తి. యథార్థత కలిగి నమ్మకంగా ఉంటూ ప్రార్థనా జీవితం వాక్యం కలిగి జీవితంలో స్థిరంగా గోడకు కొట్టిన మేకులాగా పీకలేరు ఎవరో. బాధ పెట్టి నువ్వు ఎంతలో బాధ పెడతావా? బాధపడతావు నువ్వు? విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఏదైనాను మరి. భక్తులు అంటారు ఏమనే, క్రీస్తు నుండి మనల్ని ఎవరైనా వేరు చేయగలరా? అమ్మా ఎవరైనా వేరు చేస్తారా? పలువురికి వచ్చిన రోజుల్లో నన్ను చెప్పొద్దు, ఊరికొరకు అది అనబాగా నా బాధ వేస్తా. ఒక ఆయన నన్ను తిట్టాడు. ఆ రోజు ఎంత బాధ కలిగిందంటే, మొదటిసారి నా జీవితంలో అంతలాను నేను ఎప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదు. ఆ రోజు కలిగిన బాధకి, అరే మనకేమరా ఇంత అవసరం, ఒకళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం అని అనిపించింది. ఆగిపోయానా? బాధపడ్డానా? బాధ ఉండాలా అంతసేపే. నిలబడదాంరా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు దేవుని నామానికి మహిమకరంగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలా నిలబడాలమ్మా. వాళ్ళతో నీకే ప్రేమతంతో నీకేం పని, ఆ భక్తితో నీకేం పని? నువ్వు నికాసుగా ఉండవు. పాస్ట్ భక్తితో నీకేం పని? నువ్వు నికాసుగా ఉండవు. వాళ్ళ వీళ్ళని బట్టి కాదు. అందరూ పారిపోయి దాముకుంటా ఉంటే పౌలు గారు అంటాడు, బతికితే యేసయ్య కోసం భద్రత, సంపితే చంపండి అన్నాడు. స్టెఫన్ ఏమన్నాడు? చంపతరా, చంపండి, లేస్తే ఈ సినిమా అలా డైలాగ్ కొడతారు. ఆయన ఎవరు కాల్సంటరా నన్ను గుండెలు, అల్లూరి సీతారామరాజు. ఒక అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే సిగ్గుండాలి మనకి. స్టెఫన్ కూడా ఇదే అమ్మా అంటున్నాడు. స్టెఫన్ ఏమన్నాడు? ఒక స్టెఫన్ చచ్చిపోతే 100 మంది స్టెఫన్లు వస్తారు. పలుకూరికి ఒక స్టెఫన్ వస్తాడు, కందుకూరికి ఒక స్టెఫన్ వస్తాడు, ఒంగోలుకి ఒక స్టెఫన్ వస్తాడు. అంతేగాని వాళ్ళు అన్నారు ఏంది ఇది,
భర్త 10 సార్లు కొడితే కొట్టించుకోవట్లా, అత్త 100 సార్లు తిట్టిస్తే తిట్టించుకోవట్లా, కోడలు తిట్టించుకోవట్లా. విన్నారా? అలా నిలబడాలి మనం, ఏసై కొడుకు నిలబడాలి. దేన్ని లెక్క చేయకూడదు మనం. ఈ దినాన నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే బలమైన భక్తి కలిగి ఉండాలి. బలమైన భక్తి మన అందరము కూడా కలిగిందుము గాక. బలమైన భక్తి మన అందరము కలిగిందుము గాక. బలమైన భక్తి మన అందరము కలిగిందుము గాక. ఆమేనన్న వాళ్ళందరూ బూతులు తిట్టకూడదు. ఆమేనన్న వాళ్ళందరూ తగాదలు పెట్టుకోకూడదు. ఆమేనన్న వాళ్ళందరూ కూడా మందిర పరిచర్యకు ఉపయోగపడాలి. ఆమేనన్న వాళ్ళందరూ కూడా అందరినీ అర్థం చేసుకోవాలి. ఆమేనన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఆమేనన్న వాళ్ళు కూడా అందరూ కూడా దేవుని ఆత్మను పొందుకుందురుగాక. మళ్ళా అన్నారు ఆమె. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఏం నేర్చుకున్నారు ఈరోజు? భక్తి కాదు, నిజమైన భక్తి. ఏ భక్తి? నేను భక్తి పెంచుకున్నంటే ఏం జరిగిద్దంట? ఏడారిపోయిద్దంట. అది పరిస్థితి. ఇప్పుడు కానీ దీపం వెలిగించుకుంటే నా దీపమును వెలిగించువాడవు నా చీకటిని